ఈ మధ్యన మనకు భూ కబ్జాల మీద కొంచెం వార్తలు ఎక్కువ వస్తున్నాయి. అంటే అప్పటి సీఎం కేసీఆర్కు దగ్గరగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీద కానీ, నిన్నటికి నిన్న మరొక మంత్రి మంత్రిగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కానీ భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోరని. సో మీరు ఇటీవల ఒక కామెంట్ కూడా చేశారు నిన్ననే పోలింగ్ సందర్భంగా. రైట్. దాదాపు 1,56,50,000 కోట్ల విలువైన ఆస్తుల్ని వీళ్ళు ఆక్రమించారు అని. అంటే మీ దగ్గర ఏమి ఆధారం ఉందని అంత పెద్ద ఆరోపణ చేశారు. వాళ్ళు ఎవరు వస్తారో నేను చేసినటువంటి ఆరోపణకు నేను రెడీ. 1,50,000 కోట్లు కాదన్నా, 1,50,000 ఎకరాల భూమిని 1,50,000 ఎకరాల భూమిని ఓకే 1,50,000 ఎకరాల భూమిని మళ్ళీ చెప్తున్నాను నేను. 1,50,000 ఎకరాల భూముల్ని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు కూడబెట్టుకుర్రు. వీళ్ళ కుటుంబాలు వీళ్ళ బినాముల పేరు మీద జమ చేసి పెట్టిర్రు. అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, పేదవాళ్ళకు సంబంధించిన తీసుకున్న భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా కూడబెట్టుకొని పెట్టుకుర్రు. అట్లా ఇదంతా కూడా గుంజి పంచితే కూడా 1,50,000 కుటుంబాలకు ఒక్కొక్క ఎకరం ఇవ్వచ్చు మా ముఖ్యమంత్రి గారు నేను కోరుతాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. అట్లా ఆ సందర్భంలో ఈ జిల్లా మంత్రి దీని మీద చర్చకు రెడీనా అని చెప్పిన. రా, నువ్వు దమ్ముంటే నువ్వు వస్తావు. ఈ జిల్లా మాజీ మంత్రి, ఈ 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, జగదీష్ రెడ్డి గురించి ఎందుకు చెప్పినంటే మొన్న ఏదో డిబేట్లో నేను చూసినాను. నేను వైట్ పేపర్నే ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడుతున్నాయి. వాళ్ళు బేస్లెస్ ఆరోపణలు, బేస్లెస్ మాటలు, బేస్లెస్ ఇది 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. నాకు అక్కడ లేదు, నేను వైట్ పేపర్ నేను మాట్లాడుతున్నా కదా. సరే, ఎంతో కొంత నీకు కూడా ఉంది. దాని కూడా సందర్భం వచ్చినప్పుడు ఏ ఊరు, ఎన్ని ఎకరాలు, మీకేంది, మీ ఫ్యామిలీకి ఏంది, మీ చుట్టాలకేంది, మీ బంధువులకేంది, బిఫోర్ తెలంగాణ ఉద్యమంలో పరిస్థితి ఏంది, ఇప్పుడేంది, ఏ కష్టం చేస్తే, ఏ వ్యాపారం చేస్తే, ఎక్కడ చెమట చుక్కలు నేల రాల్చి ఐచో అంటే వచ్చిందో, ఐచో అని నాగలు దున్నాలే కదా, అట్లా దుంతి వచ్చిందో అది ఇంకోసారి చెప్తాను. సందర్భం వచ్చి ఆయన చర్చకు వచ్చినప్పుడు అన్ని డేటా మొత్తం తీసిపెట్టినా అది ఇంకో సందర్భంలో చెప్తాం. ఈ రాష్ట్రంలో 1,50,000 ఎకరాలని నేను చెప్తున్నాను, అంతకంటే మించే. ఓకే, ఈ మొత్తం కూడా దోసుకుర్రు, దండుపాలెం మూటలాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దండుపాలెం మూటలాగా దోసుకుర్రు. ఈ దోసుకున్నటువంటి దాన్ని తీసుకోమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చెప్తాను. అవసరం అంటే సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడతా. ఓకే, సో దీని మీద నేను కట్టుబడి ఉన్నాను. మహబూబ్నగర్ నుంచి తీసుకుంటే ఏ లీడరు, ఏ నాయకుడు బిఫోర్ ఎమ్మెల్యే ఆస్తులు ఎంత, ఇప్పుడు కూడా పెట్టుకున్నటువంటి 100 ఎకరాలు ఎక్కడి, వీళ్ళు ఏం చేస్తే వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువర్గం, వాళ్ళ ఇది 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఇవన్నీ కూడా జమ చేసి పెట్టుకోరు. ఎక్కడి ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి బిఫోరు తెలంగాణలో జరిగినటువంటి అనేక భూ పోరాటాలు, సిరిసిల్ల, జగిత్యాల ఇట్లాంటి భూ పోరాటాలలో ప్రజలకు అప్పుడు ఉద్యమాలు, అప్పుడు ఉద్యమాలు, అప్పుడు సంఘాలు ప్రజలకు పంచినటువంటి భూములు కూడా మళ్ళీ ధరణి పేరుతో మళ్ళీ గుంజుకొని వీళ్ళు సొంతం చేసుకోరు. ఇవన్నీ లెక్కలు తీస్తే 1,00,000 ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి పొందినటువంటి దాంట్లో మెజార్టీగా మిగతా వాళ్ళు కూడా కొంత పొందినప్పటికీ మెజార్టీగా ఒక సామాజిక వర్గం అనేటువంటిది లబ్ధి పొందింది. ఇది సత్యము, ఇది వాస్తవము. దీని మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారో చర్చకు రండి. ఈ జిల్లా మాజీ మంత్రి చర్చకు రావాలని నేను కోరుకుంటున్నా. వైట్ పేపర్ అని ఆయన డిక్లేర్ చేసింది కాబట్టి ఆయన రావాలని నేను కోరుకుంటున్నా. చలో, ఆయన రాలేదు అనుకుంటే అక్కడక్కడ అడ్డగోలుగా ఒరేటోళ్ళుగా రమ్మనండి. వాళ్ళకు సంబంధించినటువంటి కూడా అసలు బేసికల్గా నువ్వేంది అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ డేటా కూడా నేను సేకరించి పెట్టాను. రెడీ టు ఆన్సర్, ఇక డిస్కస్ చేయడానికి సిద్ధంగా. రెడీ టు ఆన్సర్. వాస్తవానికి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే ఆ మొదటి 5 సంవత్సరాలు, అంటే 2014 నుంచి 2018 ముందస్తు ఎన్నికలు జరిగే వరకు
నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి అంటేనే వేముల వీరేశం, వేముల వీరేశం అంటేనే జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డికి వేముల వీరేశం అత్యంత సన్నిహితుడు అన్న పేరు ఉంది. మిగిలిన 5 సంవత్సరాల గ్యాప్ వచ్చి మీరు ఇప్పుడు నేరుగా అటాక్ చేయాల్సినంత పరిస్థితులు ఏం ఏర్పడ్డాయి మీ మధ్య? ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకత్వానికి, ఆ పార్టీ సిస్టానికి, ఆ పార్టీ ఈ నిర్మాణానికి బద్దుడనై కమిట్మెంట్గా పనిచేసేటువంటి వ్యక్తిత్వం నాది. ఓకే, నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని పని చేయమన్నారు. ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటూ వచ్చేసిన. ఇప్పుడు మా మధ్యలో వైరుధ్యాలు అనేటువంటిది ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి వైరుధ్యాలు. ఓకే, నన్ను దూరం చేసుకున్నటువంటిది ఆ పార్టీ చేసుకున్నటువంటి దూరం. నేను అదే కమిట్మెంట్తో 5 సంవత్సరాల పాటు నేను చిత్రవదన చేసి చిత్రహింసలు పెట్టినా ఏ రోజు కూడా నేను ధర్మం నీతి తప్పలేదు. ఆ పార్టీలో ఉన్నాం, చివరి నిమిషం వరకు టికెట్ కోసం ట్రై చేసి పార్టీ నిర్మాణంలో ఉన్నాం కాబట్టి నేను ధర్మం తప్పలేదు. చివరి నిమిషం వరకు కూడా నేను టికెట్ కోసం ట్రై చేయలేదు. వీళ్ళు ఇయ్యరని నాకు చాలా క్లారిటీగా తెలుసు. స్పష్టత ఉంది కానీ పార్టీలో ఉన్నారు కదా, చాలా స్పష్టతతో ఉన్నాను. బట్ నేను రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీని వదిలేస్తాను అని చెప్పేసి చెప్పినాను. లాస్ట్ మీరే ఒక ఇంటర్వ్యూ చేసారు, టికెట్ ఇస్తే కూడా పోటీ చేస్తారంటే నా కార్యకర్తలు ఏం చెప్తే గది చేస్తాను అంటే, ఇస్తే కూడా పోటీ చేయరా అని చెప్పేసి అంటే ఆలోచిస్తా అని చెప్పినాను. మీరు చేసిన ఇంకో గోపి అని మిత్రుడు బీఫామ్ ఇచ్చి పేరు రాసుకొని సబ్మిట్ చేయమని పంపిస్తే అన్నాడు. అయినా ఆలోచిస్తా నేను పోటీ చేయాలన్నా వద్దా అనేటువంటిది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలన్నా వద్దా అని నేను ఆలోచిస్తాను. అంటే అప్పటికి ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటారు. ఓకే, ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు నేను జరిగినటువంటిది ఒక భూమి విషయంలో చెప్పినాను. ఇంకా నీకు కంపెనీలు తెచ్చినాము, 1000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ తెచ్చినాము అని చెప్తారు కదా, దాంట్లో కథ కూడా స్టోరీ కూడా నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. హైదరాబాదు అభివృద్ధి, ఐటీ అభివృద్ధి, ఐటీ విస్తరణ సామ్రాజ్యవాద విస్తరణ ఆకాంక్ష ఎట్లయితే ఉంటుందో, ఐటీ విస్తరణ వెనకాల వీళ్ళ ఆకాంక్షలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఎట్టున్నాయి అనేటువంటిది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఇవన్నిటి మీద మీలాంటి జర్నలిస్టులతో 5 సంవత్సరాలు నేను స్టడీ చేయడానికి, మాట్లాడటానికి, తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి నాకు మంచి పీరియడ్గా దొరికింది. దొరికిన తర్వాత అబ్బా ఇంత దుర్మార్గం చేసిన తర్వాత మనం నేర్చుకున్న రాజకీయాలు ఏంది, వీళ్ళని మోయటం మన వల్ల కాదు, వీళ్ళతో ఉండొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. అన్న అంటే ఒకటి అంటే జగదీష్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడినాము. ఎందుకంటే ఆయన వేరే ఇంటర్వ్యూలో అసెంబ్లీలో కూడా అంటే ప్రధానంగా మన జిల్లాకు సంబంధించిందే యాదాద్రి పవర్ ప్లాంట్, దాని మీదనే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. సో దాంట్లో జ్యుడిషియరీ ఎంక్వైరీని నేనే కోరినా అన్నది ఒకటి ఆయన అప్పుడు ప్రకటించిండు ఇక్కడ అసెంబ్లీలో. అంటే నిజంగా మీకేమైనా అవగాహన ఉందా ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏం జరిగింది? ఇందులో విద్యుత్ శాఖ మంత్రిగా అప్పుడు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా కోట్ల రూపాయల చేతులు మారిన వస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందంటారా? జగదీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన, అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేసిన ఒకటి బొమ్మ మాత్రమే తప్ప ఆ బొమ్మకు లోపల సారం లేదనేటువంటిది నాకున్న బలమైనటువంటి అభిప్రాయం.